పార్టీ జాతీయ అధ్యక్షులు రేపు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా అఖండమైనటువంటి ఘన స్వాగతం పలకాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తాను సోదరులారా. మరి మీ అందరి కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రేపు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా అఖండమైనటువంటి ఘన స్వాగతం పలకాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తాను సోదరులారా. మరి మీ అందరి కోసం నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా మన గిరిజన ప్రాంతం నుంచి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈనాడు ఆలోచన చేయండి, గడిచిన 76 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యవస్థల్ని నాశనం చేస్తూ ఈనాడు మన రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలో పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం నుండి ఈ రాష్ట్రానికి విముక్త ఆంధ్రప్రదేశ్ కల్పించే దాంట్లో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకొని రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు తమ భవిష్యత్తుగా ఆలోచన చేస్తున్న ఈ తరుణంలో మరి జరుగుతున్న ఈ సభ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో మార్పు తీసుకురావడానికి నాంది పలికాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఈనాడు ఆలోచన చేయండి, గిరిజన ప్రాంతంలో కేవలం గిరిజనుల కోసమే పనిచేసేటటువంటి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలో మరి ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించడానికి ఉన్నటువంటి జీవో నెంబర్ 3ను ఈ సుప్రీంకోర్టులో కొట్టివేస్తే దానికి సంబంధించి కనీసం రివ్యూ పిటిషన్ వేయలేదు సరికదా. అమెండ్మెంట్ తీసుకొచ్చి అమలు చేసి గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించడానికి ఆలోచన చేయాలని దగులుబాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం నుంచి తరిమి కొట్టకపోతే గిరిజన నిరుద్యోగ యువతకు భద్రత లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం జనవరి నెల 1వ తారీఖుని జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులకి ఆదుకుంటాను, జాబ్ క్యాలెండర్తో ఉద్యోగ నియామకాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో ఒక్కసారి ఆలోచన చేస్తే 0 అనే విషయం మన అందరికీ తెలుసు. కాబట్టి 0 ముఖ్యమంత్రికి 0 చేయకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆలోచన చేయండి, ఒక్కొక్కటిగా గిరిజన జాతి యొక్క అస్తిత్వాన్ని నాశనం చేయడానికి, గిరిజన జాతి యొక్క భవిష్యత్తుని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి గిరిజన ప్రాంతం నుంచి తరిమి కొట్టకపోతే భవిష్యత్తులో మన అడవుల్లో జీవించే స్వేచ్ఛ కూడా లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈనాడు మన గిరిజన ప్రాంతం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది. ఈయన అభ్యర్థులు మారుస్తూ ఉన్నాడు, ఆయనకి ముందే తెలిసిపోయింది. ఇక్కడ ఉన్న అభ్యర్థులు రేపు ఎన్నికలకు వెళ్తే డిపాజిట్లు కూడా రాదని భయంతోనే అభ్యర్థుల్ని మార్పులు చేశారు. ఈ మారినటువంటి అభ్యర్థులకి ఉన్నటువంటి లక్షణం ఏంటో ఒక్కసారి గుర్తించాలి. కాబట్టి మరి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు వచ్చి ఉన్నారు కాబట్టి సమయం తక్కువ ఉన్నందున ఎక్కువగా చెప్పలేకపోతున్నప్పటికీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీరు ఖచ్చితంగా మన ప్రాంతానికి విముక్తి రావాలి, మన హక్కులకి మన రక్షణ కావాలి, మన చట్టాలకి రక్షణ కావాలి, మన భవిష్యత్తు కావాలి అనుకుంటే మార్పు జరగాలి, వైసీపీని అంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై తెలుగుదేశం, జనసేన తెలుగుదేశం ఐక్యత, జనసేన తెలుగుదేశం ఐక్యత. జై హింద్. Check 1 2 check 1 2 3 check 1 2 3 check 1 2 3 check 1 2 check 1 2 అన్నా కొంచెం వాల్యూమ్ పెంచు. Check 1 2 3 check 1 2 3 ఇది కంటిన్యూ చేసే రీసౌండ్ అవుతుంది చూడు ఇక్కడికి వస్తే. Check 1 2 3 check 1 2
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రేపు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తా ఉన్నారు. అందరూ మీరు ఘన స్వాగతం పలకాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను సోదరులారా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. శ్రామికుడి చెమటతో, కార్మికుల కండరాలతో, తెలుగింటి ఆడబడుచు కన్నీటి బొట్టుతో, రైతన్నల ఆకలి మంటలతో పుట్టినటువంటిది తెలుగుదేశం పార్టీ. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన యుగ పురుషుడు, మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ. ఈరోజు రా కదలిరా అన్నటువంటి నినాదానముతో ఈ బహిరంగ సభకి అరకులో అడుగు పెడుతున్నటువంటి మన చంద్రన్నకి ఘన స్వాగతం పలకాలని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను సోదరులారా. మరి మీ భవిష్యత్తు కోసం, మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం, గిరిజనుల భవిష్యత్తు కోసం ఈరోజు మన ముందుకి రానున్నారు. మరి అలాంటి మన నాయకుడు వస్తున్నప్పుడు మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఘన స్వాగతం పలకాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను సోదరులారా. మనమందరం కూడా ఆలోచించాలి. మరి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు పెట్టి మీ అందరి ఆకలి నింపాలి అన్నటువంటి ఆలోచనతో అన్నా క్యాంటీన్లు రూపొందించినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మరి దుర్మార్గుడు, ఈ దౌర్భాగ్యుడు, ఈ ఎవరైతే ఉన్నటువంటి ఆర్థిక నేరగాడు, మన దౌర్భాగ్యం, ఇలాంటి వాడు మనకి ముఖ్యమంత్రిగా ఉండటం, మరి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు లేకుండా చేసేశాడు. మనమందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని మనవి చేస్తా ఉన్నాను సోదరులారు. ఒక్కడి గమనించాలి, ఈ రోజు మళ్ళా మన భవిష్యత్తు బాగోవాలి, మన పిల్లల భవిష్యత్తు బాగోవాలి అంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం రావాలి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను సోదరులారా. ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. దళిత గిరిజనుల్ని మోసం చేసినటువంటి ఈ గజ దొంగ ఈ రోజు రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తా ఉన్నాడు ఒక్కసారి మనం ఆలోచించాలి. మరి నిన్న మీరు చూశారు, మరి మహనీయుడు, మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి ముట్టుకునే అర్హత లేనటువంటి పనికి మాలినోడు ఈ రోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాడు. 1% కూడా అర్హత లేనటువంటి ఈ దొంగ ఈ రోజు అలాంటి మహనీయుడిని ముట్టుకుంటే అపవిత్రం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు రాజధాని నడిబొడ్డులో, మరి అమరావతి నడిబొడ్డులో ఆ రోజు మరి ఏదైతే అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని మరి ఆవిష్కరించాలని 100 కోట్లు మరి ఈరోజు మరి మనం అందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా? 400 కోట్లట. ఈరోజు మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మరి మహనీయుడు ఉన్నాడు ఇక్కడ మనకి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి ఆ రోజు పెన్షన్ మొదలు పెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత. మరి తర్వాత ఈయన బాబు వచ్చాడు, రాజశేఖర్ రెడ్డి, 200 ఇలా ఊపుకుంటూ ఇచ్చాడు. మరి అవి సరిపోవని మన చంద్రన్న 1000 రూపాయలు చేసి అవి కూడా సరిపోవని 2000 రూపాయలు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ల్యాండ్, వైన్, మైన్ ఈరోజు ఇసుక దోపిడీ చేస్తా ఉన్నాడు ఈ దొంగ, ఇసుక దొంగ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దోచుకు తింటా ఉన్నాడు. మనమందరం కూడా ఆలోచించాలి. ఏదైతే దళిత గిరిజనుల కోసం పెట్టినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని కూడా నిర్వీర్యం చేసినటువంటి దొంగ. మరి ఇలాంటి దొంగని మనం ఏం చేయాలి? ఈరోజు మీ అందరూ కూడా ఆలోచించి, మరి ఏదైతే మన నాయకుడి మీద కూడా మొన్న మీరు చూసారు 53 రోజులు జైల్లో పెట్టించినటువంటి పరిస్థితి. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి ఆ రోజు మనము 43 సెంటర్లు పెట్టి సుమారు 2,72,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి ఆ రోజు ఉపాధి కలిగించే విధంగా 72,000 మందికి ఉద్యోగ కల్పన కలిగిస్తే 300 కోట్లు మరి అవినీతి జరిగిందని చెప్పాడు.
మరి అదే విధంగా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బ్రోకర్ ఉన్నాడు, మీ అందరికీ తెలుసు, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నటువంటి ఒక బ్రోకర్ నా కొడుకు ఈ రోజు మన నాయకుడు కోసం, మన నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర పరిపాలన ఎలాగుందంటే 5 రెడ్లు పాలిస్తా ఉన్నారు. రెడ్డి పరిపాలన జరుగుతూ ఉంది రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరి రెడ్డిలే పాలిస్తా ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, నేను అడుగుతా ఉన్నాను, దళితులకి మరి సముచిత స్థానం ఇచ్చారని చెప్పాడు. ఎవరైతే మరి హోంమంత్రిగా ఉన్నటువంటి మరి సుచరిత, మరి ఆవిడికి కూడా కనీసం పవర్స్ లేనటువంటి పరిస్థితి. మరి గిరిజన ప్రాంతం నుంచి మీరు చూసారు, ఒక టిక్ టాక్ రాణి ఉంది కురపాంలో, ఒక టిక్ టాక్ రాణి. మరి ఏదైతే గిరిజన శాఖ మంత్రిగా ఆ కురపాం నియోజకవర్గానికి అబ్జర్వర్గా వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఈరోజు మనం చూడాలి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో అనేది ఆలోచించి, మరి అదే విధంగా మన నాయకుడు, జాతీయ అధ్యక్షులు, రేపు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా లేచి నిలబడి అందరూ కూడా చప్పట్లతో ఘన స్వాగతం పలకాలని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. బాకూరి సర్పంచ్ వెంకటరమణ, 2 నిమిషాలు. సభకు నమస్కారం. మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకులో రావడం మన అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అరకు అంటే ఎంత ప్రాణమో మీకు తెలుసు. అరకుని దత్తత తీసుకోవడం జరిగింది. అలాగే గిరిజనుల కోసం 500 కోట్లు పెట్టి కాఫీ తోటలు అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్న పైనంపాటి సర్పంచ్ గారికి పంపించండి. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి, ఈ రోజు గ్రామ పంచాయతీ నిధులు తినేసిన దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి అశేష జనవాహిని అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా దీవించాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, ఘనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు,